హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ యమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్. టుడే మన రెసిపీ ఫ్రాన్స్ కర్రీ. ఈ ఫ్రాన్స్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా 1 kg వరకు ఫ్రాన్స్ తీసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ని వాష్ చేసేసి పెరుగు, పసుపు వేసుకొని అందులో నానబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ పాటు. 15 మినిట్స్ తర్వాత వాటిని వాష్ చేసేసుకోవాలి క్లీన్గా. దానివల్ల ఈ ఫ్రాన్స్ది స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఈ ఫ్రాన్స్ అన్ని వేసి ఈ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రాన్స్ నుండి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వాటర్ని తీసేసేయాలి. ఇదే విధంగా ఫ్రాన్స్ని 70% వరకు ఇలాగే కుక్ చేసేయాలి. వాటర్ అనేది కంప్లీట్గా వచ్చేసేయాలి. ఇప్పుడు ఫ్రాన్స్ అనేవి 70% వరకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని సైడ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఈ ఫ్రాన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్ అనేవి 90% కుక్ అయ్యేంత వరకు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా అన్ని ఫ్రాన్స్ని ఆయిల్ ఫ్రై చేసేసుకొని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ ఫ్రాన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని కర్రీలో కూడా యూస్ చేయొచ్చు. నేను ఆ ఆయిల్నే యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుంది వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీనిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ఆనియన్ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా క్లీన్గా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకుతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. నెక్స్ట్ 1/2 చెంచా వరకు పసుపును వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 మినిట్స్ దీనిని కుక్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా ఆనియన్ టమాటో ప్యూరీ అనేది కుక్ అయి ఉంటుంది. దీనిలోకి ఇప్పుడు మసాలాని రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ వరకు ధనియాలు, నెక్స్ట్ హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు, యాలుకలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అవనిచ్చి దీనిని మిక్సీ వేసి పౌడర్ లాగా పట్టేసి ఉంచాలి. నెక్స్ట్ ఈ విధంగా కుక్ అయిన టమాటా ప్యూరీలో మనం ఆయిల్ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ అనేది రాకుండా చాలా బావుంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈజీగా చేయొచ్చు. స్మెల్ రాకుండా బావుంటుంది. నెక్స్ట్ ఇందులో బ్లెండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్‌ని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ప్రాన్స్‌ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా! అది ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ప్రాన్స్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద మూత పెట్టేసేసి ఒక 15-20 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకొచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అరకట్ట వరకు కొత్తిమీరని చిన్నగా తురుముకొని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది కంప్లీట్‌గా ఇలాగ పైకొచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.